భువనగిరి ఎట్లా ఉందన్న పరిస్థితి? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి బూర నరసయ్య, క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి. ఎట్లుంది? అన్న 100% భువనగిరి గడ్డ మీద బోనర్సేవాడు గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అతనికి సాధారణ వ్యక్తిత్వం, ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునే వ్యక్తిత్వం బోనర్సేవాడి వాడిది. ఇప్పుడు రెడ్ల పాలన ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందుకున్న రెడ్లు చాలన్నదంటూ ఇప్పుడు కొత్త రెడ్డిని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. భువనగిరి ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రతిసారి వీళ్ళేనా కొత్త జనం మాకు అపర్సన్ ఉన్న బోనర్సేవాడు ఇప్పుడు రెడ్లకి ఎట్లా అయిపోయిందంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది భువనగిరిని. అలాగే కోమరెడ్డి వెంకరెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ ఇద్దరు కూడా ఏం అభివృద్ధి చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్న ప్రజెంట్. కాకపోతే బోనర్సేవాడు గారు 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా నేను ధైర్యంగా 10 మందిలో చెప్తున్నాడు, ధైర్యంగా 10 మందిలో చెప్పగలుగుతున్నాడు. 9,000 కోట్లు నేను తీసుకొచ్చిన ఆశీర్వదించాను. 100% ఈసారి బోనర్సేవాడి దిక్కే ప్రజానికి. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎఫెక్ట్ ఏం పడదా భువనగిరిలో? అస్సలు ఉండదన్న. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆలోచన ఎట్లుందంటే కేంద్రం పైన ఉందన్న, నరేంద్ర మోడీ గారి పైన ఉంది. నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు, రెడ్లను చూస్తలేరు, కోమరెడ్డి వెంకరెడ్డిని చూస్తలేరు, రాజగోపాల్ రెడ్డిని చూస్తలేరు. ప్రజెంట్ జనాలు మొత్తం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని ఆలోచన చేస్తున్నారు తప్పించి మన ఇక్కడ వెంకరెడ్డి ఉండాలి, రాజగోపాల్ రెడ్డి ఉండాలి, లేక ఆయన అనుచరుడు కొత్తగా రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండాలని ఎవరు ఆలోచన చేయట్లేదు. క్యామ మల్లేష్ కూడా దిగిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎట్లుంటుంది? నా క్యామ మల్లేష్ అసలు వాస్తవానికి ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు. క్యామ మల్లేష్ ఆ స్థాయి లీడర్ కాదు, ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు. ఎందుకంటే కొన్ని జరిగిన సంఘటనల వల్ల కేసీఆర్ ఏదో తీసుకొచ్చి పెట్టాలి తప్పించి ఆయన ఎవరో కూడా సామాన్య ప్రజలకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి బోనర్సేవాడు అన్న. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలకు కూడా అర్థమైపోయింది. ఎట్లుంది పరిస్థితి భువనగిరి? జనగాం పరిస్థితి, భువనగిరి పార్లమెంట్ పరిస్థితి 101% రాసి పెట్టుకోండి. నర్సే సార్ జెండా ఎగురుతుంది ఇక్కడ. ఎందుకు కాంగ్రెస్ పోటీ లేనట్టే మాట్లాడుతున్నారు అందరూ, బూర నరసయ్య గౌడ్ అంటారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది అది ఒక రేవంత్ రెడ్డి గారి పిఏ ఆయన, అంటే పర్సనల్ బినామీ, పర్సనల్ బినామీ. ఆయన ఎలక్షన్ల కోసం వాడుకున్న బినామీ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి. గెలిచి ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటారు. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిపిస్తారంట, తప్పది. ఎట్లా గెలిపిస్తారు? కాంగ్రెస్ బలంగా ఉంది. ఒకవైపు మంత్రి వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పనిచేయవా? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, ప్రజల్లో కూడా తెలియాలి కదా. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 100 రోజులలో ఏం జరిగిందో మీకు కూడా తెలుసు. ఇలా మహిళల కోసం బస్సులు అని పెట్టారు, ఎంతమంది కొట్టుకుంటారు. అసలు టైంపాస్ కూడా బస్సులు వేస్ట్ చేస్తారు. ఇలా ఆర్టీసీకి నష్టం అనేది అసలు ఘోరమైన నష్టమైన పరిస్థితిలో ఉన్నది. ఆర్టీసీ దివాళ తీసే పరిస్థితి ఉన్నది. అసలు ఆర్టీసీ నడిస్తే చేతులు ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆర్టీసీని చేతులు ఎత్తే పరిస్థితి. కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు మా తమ్ముని మంత్రి పదవి ఇస్తాడు, నా సీఎం తర్వాత సీఎం అంటే సీఎం గ్యారంటీ లేదని ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు. సీఎంకు గ్యారంటీ లేదని ఆయన కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఓటుకున్నట్టు కేసులో ఆయన కూడా లోపల పోవడానికి రెడీగా ఉన్నాడు ఇలా. అందుకని కాబట్టి ఆయనకు ఏమంటుండు, సీఎం తర్వాత ఇట్లాంటి సీఎంలు కాంగ్రెస్ లో 100 మంది ఉన్నారు. ఇప్పుడు క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆరిపోయే దీపం అండి అది, వెళ్తురు ఇట్లా జుమ్మని వస్తుంది. ఆల్రెడీ నా ఒత్తి కూడా కాలిపోయింది కింద. ఎన్నో ప్లేస్ ఉంటుంది బీఆర్ఎస్ భువనగిరిలో? బీఆర్ఎస్ భువనగిరిలో లాస్ట్ ఇండిపెండెంట్ తర్వాత కిందకు ఉంటుంది. ఇండిపెండెంట్ తర్వాత ఉంటుంది లాస్ట్ ఎడ్జ్ లో 100 పైన ఉంటాడు. 100 కూడా కిందికి వస్తారు కావచ్చు నాకు తెలిసి. బీఆర్ఎస్ క్యాండిడేట్ అనేది 100 కూడా కిందికి రావచ్చు. మీరు ఎవరికి అయిపోతున్నారు ఓటు? నర్సే సారే మాకు దేవుడు. ఆయన ఇలాగే ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టిండు, జనగాంలో మాతాశిష్ హాస్పిటల్ పెట్టిండు, ఇక్కడ భువనగిరిలో కేంద్ర విద్యాలయం తెచ్చిండు. ఈ హైవే రోడ్ కూడా నర్సే సార్ పుణ్యంలో. ఇలా ఒక వెహికల్ కూడా నాన్ స్టాప్గా మేము 2 గంటలలో పోయేది అలా హాఫ్ అన్ అవర్లో ఉప్పల్కి వెళ్ళిపోతున్నాం. ఆ దేవుడు ఆయన నర్సే సార్. ఆయన ప్రజల్లో కూడా ఉండే వ్యక్తిని ఎవరికైనా ఆపతుందంటే ఆడనే ఉండి, బాబు ఈ మెడిసిన్ వాడు సార్, నాకు జ్వరం వచ్చి సార్ చేతనైతే అంటే కూడా ఇంటికి పోయి అక్కడ మెడిసిన్ రాసిచ్చి, నేను క్యాంపెయినింగ్లో కూడా మెడిసిన్ రాసిచ్చి ఈ మెడిసిన్ వాడు బాబు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పే క్యాండిడేట్ ఆయన. అలాంటి క్యాండిడేట్ మిస్ చేసుకున్నట్టే మన చేయి మనం కాల్చుకున్నట్టే. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. కాబట్టి నర్సే సార్ అనే క్యాండిడేట్ దేవుడు. ఆయనకు అవకాశం ఇస్తే మనకు ఉపయోగం ఉన్నది. మోడీ గారు సర్కార్ ఏం చేస్తుందో మీ అందరూ తెలిసి ఇలా ప్రజల్లో కూడా మోడీ సర్కార్ ఎట్లుందని ప్రజల నాడితో చేస్తూ 500 సంవత్సరాల్లో ఉన్న ఇలా అయోధ్య రామాలయం జస్ట్ ఆయన 10 సంవత్సరాల్లో అయోధ్య రామాలయం కూడా కంప్లీట్ చేసిండు. ఇలా అయోధ్య దేవుని రాముల వారిని స్వయంగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది.